ఆగస్టు నెలలో మా ఇంటి బడ్జెట్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను ప్రతి ఒక్కదానికి అనేది ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి. ప్రతి మంత్ బడ్జెట్ ప్లానింగ్ అలాగే నేను నెలలో ఎంత సేవ్ చేశాననేది కూడా మీకు వీడియో రూపంలో వస్తుంది కదా! ఇప్పుడొచ్చేసి ఆగస్ట్ నెలలో మా ఇంటి బడ్జెట్ ప్లానింగ్ నేను ఎలా చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి సేవింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ సేవింగ్ చేయాలి అంటే బడ్జెట్ ప్లానింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కడ ఖర్చులు ఎక్కువవుతున్నాయి, ఎక్కడ మనం ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే మీరు కష్టపడే ప్రతి ఒక్క రూపాయ మనం కరెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నామా లేదా, సేవింగ్స్ చేసుకుంటున్నామా లేదా అని కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బడ్జెట్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఇక ఈరోజైతే వీడియోలో మా ఇంటి బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడైతే మీకు వీడియోలో చెప్తాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఆగస్టు నెల అంటే కంపల్సరీ ఖర్చు ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది. అలాగే రాఖీ పండగ ఆ మంత్‌లోనే ఉంటుంది. కొంచెం నాగుల చవితి కూడా అప్పుడే ఉంటుంది కదా! మనకు ఆగస్టు మంత్ మొత్తం పండుగలు ఉంటాయి కాబట్టి కొంచెం ఖర్చయితే ఉంటుంది. బట్ సేవింగ్ అయితే ఆ మంత్ చేసుకోలేము. కాబట్టి ఈ మంత్ అయితే నాకు అస్సలు సేవింగ్స్ అనేది ఏమీ ఉండవండి. కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ఇక వరలక్ష్మి వ్రతానికి ఆల్రెడీ నేను షాపింగ్ అయితే చేశాను. వరలక్ష్మి వ్రతానికి కూడా. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! రూ. 1000లోనే నేను శారీస్ తీసుకుంటాను అని. ఆ రూ. 1000లోనే 2 శారీస్ తీసుకున్నాను బడ్జెట్‌లోనే. కాబట్టి నేను ఆ వీడియో కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి చూడండి. వరలక్ష్మి వ్రతానికి షాపింగ్ కూడా అయిపోయింది. ముందుగానే చేశాను. కానీ ఆగస్ట్ మంత్‌లోకే కదా అవి లెక్కలోకొచ్చేది. నేను ఆ మంత్ డబ్బులతోనే ముందే చేసేసుకున్నాను. ఎందుకంటే ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు దగ్గరికొచ్చే కంటే నేను ఒక 15 డేస్ ముందే నేను హ్మ్. షాపింగ్ అయితే అయిపోయింది నాది. ఇక ఆగస్టు నెలలో మనకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కదా! వరలక్ష్మి వ్రతం అయిపోయింది. దాని తర్వాత రాఖీకి కూడా కొంచెమన్నా సెలబ్రేషన్స్ ఉండి కొద్దిగా అమౌంట్ అయితే కట్ అవుతుంది. ఆగస్టు 15థ్‌కి కూడా పిల్లలకు అవి ఇవి అని చెప్పి ఒక 300 వరకు ఖర్చయితే పెట్టేస్తారు. ఇక నాగుల చవితికి కూడా ఒక శారీ మనం పెడతాం కదా దేవునికి అలా. చిన్న చిన్న ఖర్చులైనా కూడా నార్మల్ మంత్ ఏం ఖర్చులుండవు. ఇవన్నీ ఎక్స్‌ట్రా ఖర్చుల కిందకే వస్తాయి కదా! మనకు అక్కడ మనీ అనేది వేస్ట్ అయితే అవుతుంది. కాబట్టి ఆగస్ట్ నెలలో కొంచెం మనకైతే కొంచెం కాదులెండి. అసలు సేవింగ్స్ అయితే అవ్వవు. బట్ నార్మల్ సేవింగ్స్ ఓకే. బట్ మనం మిగతా అమౌంట్‌లోంచి మనం సేవింగ్స్ చేసుకోవాలనుకున్నా కూడా కుదరవు. నార్మల్ సేవింగ్స్ ఓకే. పర్లేదు. నార్మల్‌వి అవి మనకు కదపం కదా! అవి నార్మల్‌గానే రన్ అవుతూ ఉంటాయి. కానీ మనం పెట్టే మళ్ళీ ఇంట్లో పెట్టే ఖర్చులలో నుంచే మనము సేవింగ్ చేసుకోవాలి ఇంకా ఎక్కువగా అనుకుంటే అవి అస్సలు కావండి. ఆహ్, నార్మల్‌గా ఫిక్స్డ్ సేవింగ్స్ ఉంటాయి చూడండి. అవన్నీ ఫిక్స్డ్‌గా అలాగే ఉంటాయి. ఇక ఇప్పుడు ఆగస్ట్ నెలలో బడ్జెట్ ప్లానింగ్ నేను ఎలా వేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఎంతో ఆలోచించి ప్రతి ఒక్కసారి మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది ఎప్పుడు కూడా. మనకు మెయిన్‌గా ఉండేటువంటివి రెంటు, కరెంట్ బిల్లు, పిల్లల స్కూలుకుంటే వ్యాను, కరాటే, పిల్లలకేమైనా నేర్పిస్తే యాక్టివిటీస్ అలా. పాలు, సరుకులు, కూరగాయలు, ఫ్రూట్సు, టీవీ ఇక మిగతావన్నీ చికెను, హాస్పిటల్ బిల్స్ లేకపోతే పెట్రోల్‌కు ఇంకా మనం ఎక్కడికైనా జర్నీ చేయడానికి వాటికి ఒక అమౌంట్ రౌండ్ ఫిగర్ అనేది ప్రతి నెల పక్కన పెట్టేస్తాము. దాంట్లో మిగిలితే నెక్స్ట్ మంత్ కవర్ అవుతుంది. ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు, మనం ఒక్కసారి ట్రావెలింగ్ చేస్తేనే మనకు 5000 అయిపోతుంది కదండీ! కానీ మనం ప్రతి నెల తీసి పెడతాం కదా! ఆ అమౌంట్‌ను ఎప్పుడు ఎక్కువ మనం ప్రతి నెల అయితే ట్రావెలింగ్ చేయం కదండీ! అంటే ట్రావెలింగ్ మీన్స్ మనం ఎక్కువగా వేరే ఊర్లోకి వెళ్ళం కదా! పెట్రోల్‌కైతే ఓకే. ఇక పెట్రోల్‌కి ఈజీగా నాకు తెలిసి 1500-2000 అయితే అవుతుంది. ఇక మిగతా 3000 అయితే సేఫ్‌గా ఉంటుంది గదా! ఒకవేళ చికెన్‌కు మీరు ఒక రూ. 1000 తీసి పెట్టుకోండి. 3000 అయితే 2000 అయితే మనకు సేవింగ్స్‌లో ఉంటుంది ప్రతి నెల. మనం వెళ్ళినప్పుడు ఈ అమౌంట్ మొత్తం అక్కడ సెట్ చేసేసుకోవాలంటే మన బడ్జెట్‌కి ఎక్కడ అంటే మన బడ్జెట్‌లోంచి ఒక్క రూపాయి కూడా తీసి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేవింగ్స్ అని పక్కన పెట్టుకున్న అమౌంట్‌లోంచి మనం కవర్ చేస్తే సరిపోతుంది. ఇక వీడియో అయితే ఎక్కువగా లెంథీ అయ్యేటట్లుంది. ఇక మీకైతే బడ్జెట్ ప్లానింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇక బడ్జెట్ ప్లానింగ్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఉండే విధంగానే రెంట్ వచ్చేసి ఈసారి మాకు రెంట్ అయితే పెరిగిందండి. ఎందుకంటే మేము ఆగస్ట్ నెలలోనే వచ్చాము. అందుకోసం కాబట్టి ఇక 1 ఇయర్‌కి మనకు రెంట్ అనేది ఈజీగా రూ. 1000 పెంచుతూ ఉంటారు కదా! 10% లాగా రూ. 1000 పెంచారు. అందుకు 15,000 అయితే రెంటు. ఇక కరెంట్ బిల్లు కూడా ఈసారి కొంచెం ఎక్కువగానే వచ్చిందండి. 600 అయితే వచ్చింది. ఇక స్కూల్ వ్యాను నార్మల్. అలాగే కరాటీకి కూడా నార్మలే. పాలకు కూడా అంతే. పాలలో కూడా మనం కొంచెం సేవింగ్ చేసుకోవచ్చు. ఇక సరుకులు వచ్చేసి 5000. కూరగాయలకు ఈసారి 5 వీక్స్ వచ్చాయండి. 5 వీక్స్ వచ్చినందుకు ప్రతి వీక్ 500 లెక్క 2500. టీవీ రీచార్జ్ కూడా యాజ్ యూజువల్‌గానే. ఫ్రూట్స్‌కి కూడా అంతేనండి. ఇక మిగతాగా నేను ఇందాక చెప్పాను కదా! ఎక్స్‌ట్రాగా 5000 ఉంటుందని. అది పెట్రోలు, చికెను, హాస్పిటల్స్‌కి అలా. ఆహ్, మీరు ఎక్కువగా హాస్పిటల్స్‌కెళ్ళకుండా మీరెప్పుడు హెల్తీగా ఉండాలంటే మీల్ ప్లానింగ్ అనేది చేసుకోండి. మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల హెల్తీ అంటే
మనం మంచిగా హెల్తీ ఫుడ్ తినడానికి ఉంటుంది. మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా మేము ఎప్పుడు హెల్తీ ఫుడ్ తింటామండి అనుకునే కంటే మీరు ఒకసారి మీల్ ప్లానింగ్ చేసుకుంటే మీకు ఎంత ప్రోటీన్ తింటున్నారు, మీరు అసలుకు మంచి హెల్తీగా తింటున్నారా లేదని మీకు తెలుస్తుందండి. అలాగే మీకు వంట కూడా త్వరగా అయిపోతుంది. ఈ వీక్ తెచ్చుకున్న కూరగాయలు నెక్స్ట్ వీక్ తెచ్చుకోకుండా మీరు అంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవచ్చు. మీల్ ప్లానింగ్ అనేది నేను ఇంతకుముందు వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి అయితే చూడండి. నేను మీల్ ప్లానింగ్ ఎలా చేసుకుంటాను, కూరగాయల రేట్లు కూడా బడ్జెట్‌లో ఎలా తెచ్చుకుంటాననేది. ఇప్పుడొచ్చేసి ఈ అమౌంట్ మొత్తం వచ్చేసి 36,900 అయితే అయ్యిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్. సేవింగ్స్ ఎప్పుడు యాజ్ యూజువల్‌గా ఉండేటివే. పిల్లలకు సుకన్య, అలాగే పొదుపు 4,000 సిప్ ఉంటుంది. అలాగే పిల్లలకు రూ. 1,000, నాది రూ. 1,000 మొత్తం వచ్చేసి 12,000. ఇది ఓన్లీ సేవింగ్స్ మాత్రమే. ఇంతకు మించి మేము ఏ సేవింగ్స్ చేయట్లేదండి. ఇక మిగతావి ఏవి కట్టట్లేదు. ఇవి కూడా కొన్ని తగ్గియాల్సిన అవసరం అయితే వస్తుంది. బట్ మ్యాక్సిమం చూసుకొని ఎక్కడ కూడా బయటికి ఎక్కడ ఖర్చు పెట్టకుండా బట్టలకి ఎక్కువ పెట్టే ఖర్చులలో ఇక్కడ కవర్ చేస్తున్నాము. ఇక్కడ సిటీస్‌లో ఉండి కూడా మనం సేవింగ్ చేయాలంటే చాలా కష్టం కదా! ఇక ఇప్పుడు పండుగ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనమైతే ఎక్కడ సేవింగ్ ఒక్క రూపాయి కూడా సేవింగ్ అయితే చేయలేమండి. ఇప్పుడు 36,900 నార్మల్‌ది. ఇక్కడ సేవింగ్స్ వచ్చేసి 12,000 మొత్తం కలిపితే ఎంతయింది చూడండి. 48,900 అయింది. అంటే 49,000 అయింది మనకు. వచ్చే 50,000లో 49,000 ఇదైతే రూ. 1,000 ఉంటుంది. ఆ రూ. 1,000 కూడా అస్సలు సేవింగ్ కాదు. ఎందుకంటే మనకు పండుగలకు ఖర్చు ఉంటుంది కదా! నేను పండుగల ఖర్చు మీకు ఎక్కడ రాయలేదు చూసారా? మీకు పండుగకు ఖర్చు ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది ఈ రూ. 1,000 ఉంది కదా! ఈ రూ. 1,000 అలాగే మనకు ఇక్కడి నుంచి ఎక్కడ కూడా మిగలదు. ఇక్కడున్న 5,000లో నుంచి మిగిలిన అమౌంట్ నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటాము. ఎందుకంటే మనం పండగల టైంలో మనకు మళ్ళీ ఎక్కువ అమౌంట్ అయితే రాదు కదా! ఈ 5,000లో నుంచి అయితే యూజ్ చేసుకుంటాము. ఎక్కువగా మేము బయటకైతే ఇప్పుడు ఊర్లకైతే వెళ్ళేది లేదు. కాబట్టి ఈ అమౌంట్ నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఎక్కడ కూడా మనం సేవింగ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఈ కూరగాయలు, ఈ సరుకుల దగ్గర, పాల దగ్గర మీరు ఎంత సేవ్ చేసినా ఒక 3,000, 4,000 సేవింగ్స్ చేసుకుంటాము. ఈ అమౌంట్‌ను కూడా నేను ఈ పండుగ ఖర్చులలోకి యూజ్ చేసుకుంటాము. మీరు నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. నేను లాస్ట్ మంత్ జులై నెలలో ఎంత సేవ్ చేశాను అనేది ఉంటుంది. అంటే నేను లాస్ట్ మంత్‌లో జులై నెలలో నాకు మా హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్లో నుంచి నేను ఎంత సేవ్ చేశాను అనేది వీడియో రూపంలో నేను ఎక్స్‌ప్లెనేషన్ చేస్తాను కదా ప్రతి నెల. ఇది బడ్జెట్ ప్లానింగ్. అలాగే నేను ఎంత సేవ్ చేస్తాను ప్రతి నెల మా హస్బెండ్ ఇచ్చిన డబ్బులతో అనేది కూడా నేను ప్రతి నెల వీడియో అయితే చేస్తాను. మీకు నచ్చితే గన నెక్స్ట్ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో నేను సేవ్ చేస్తున్నాను అని కాదు. మీరు సేవింగ్ చేయడం ఒకసారి అలవాటు చేసుకుంటారు. మీకు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నానో చెప్పండి. ఆ సంపాదించిన అమౌంట్‌ని సేవ్ చేసుకోవాలి. సేవింగ్స్ లేకుండా ఉంటే మనకు భవిష్యత్తు కాదు ఇప్పుడు కూడా మనకు చాలా కష్టమవుతుంది. అప్పులు తెచ్చుకోవడము, మనకు అప్పులనేది అస్సలు ఉండకుండా చూసుకోవాలండి. ఇప్పుడు మనం అప్పు చేసినాము అంటే దానికి ఒకటి ఉండాలి. ఇప్పుడు ఒక పెళ్ళికి, ఒక పొలం వేసుకుంటుంటేనో, లేకపోతే మీరు ఒక ఇల్లు కడుతుంటేనో వాటికి అప్పు చేసుకోవాలి. అది కూడా మీ బడ్జెట్‌ని బట్టి ఓకే. మేము ఇప్పుడు తీర్చగలము. కొద్ది రోజులుగానే మేము తీర్చగలం అనుకుంటేనే ఆ అప్పు మీరు తెచ్చుకోవాలి. అంతే తప్ప అనవసరంగా కొంతమంది బట్టల కోసమో, లేకపోతే ఇంట్లో ఖర్చుల కోసం కూడా ఎక్కువగా అప్పు తెచ్చుకుంటూ ఉంటాము. అలా ఎక్కువగా మనం అప్పు తెచ్చుకోవడం వల్ల వడ్డీలు పెరిగిపోయి దాని ద్వారా మనకు అయితే నష్టమే తప్ప లాభం అంటూ ఏమీ ఉండదండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.